సీతకి పెళ్లి చూపులు, మా సీతకి పెళ్లి చూపులు, మా సీతకి పెళ్లి చూపులు రాయ్. ఏంటమ్మా అను మీ ఇంట్లో అడావడి? అదా ఆంటీ గారు, మా ఇంట్లో సీత ఉంది కదా, దానికి ఈ రోజు పెళ్లి చూపులు. ఏంటి ఆ తింగర పిల్లకి అప్పుడే పెళ్ళెందుకు? ఏం చేస్తాం ఆంటీ గారు, అది మా ఇంట్లో ఉన్నంత వరకు మాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత కూడా లేదు. దానికి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించామనుకోండి, అప్పుడు మేము హ్యాపీగా ఉండగలం. ఓహో, పోనీలే మంచి నిర్ణయం తీసుకున్నావు. పెళ్లి కొడుకు ఎవరు? ఇంకా తెలీదు ఆంటీ గారు. మా సీతకి నార్మల్ గా పెళ్లి చూపులు జరిగితే ఇష్టం ఉండదంట. పాతకాలంలో యువరాణులకి జరిగినట్టు స్వయంవరం జరిపించమని ఆర్డర్ వేసింది. ఆ, వచ్చిన పెళ్లి కొడుకులందరినీ చూసి తనకి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాదంట. అమ్మో మీ సీతకి పెద్ద కోరికలే ఉన్నాయి. అయినా ఈ కాలంలో స్వయంవరాలు ఎక్కడున్నాయమ్మా? ఏం చేస్తాం మరి, నాకు తప్పదు కదా. దాన్ని వదిలించుకోవాలి అంటే దాని డిమాండ్లు తీర్చాల్సిందే. పోనీలే, ఇంతకీ పెళ్లి కూతురు ముస్తాబ్ అయ్యిందా? ఓ ఎప్పుడో. సీత పెళ్లికల వచ్చేసిందే సీత, పల్లకిని తెప్పించేస్తా సీత, హడావిడిగా రెడీ అవుదాం చలో సీత, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. అమ్మగలు, నేను ఈ లంగవాణిలో ఎలా ఉన్నాను? లక్షణంగా ఉన్నావు సీత, నీకు నాదిష్టే తగిలేలా ఉంది. మీరు కూడా చాలా బాగున్నారు అమ్మగారు. మిమ్మల్ని చీలలో మొదటిసారి చూస్తున్నాను. నీ పెళ్లి చూపులంటే ఆ మాత్రం రెడీ అవ్వాలి కదా. అవునులేండి అమ్మగారు. ఇంతకీ నా స్వయంవరానికి అంతా సిద్ధమేనా? ఎవరెవరు వస్తున్నారు? మన తెలుగు సినిమాలో బాగా హైలైట్ అయిన కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు రాబోతున్నారు. వాళ్ళు కూడా అచ్చం ఆ మూవీలో హీరోల లక్షణాలు కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు నీ స్వయంవరానికి వస్తున్నారు. వావ్, ఐ కాంట్ వెయిట్ అమ్మగారు. తొందరగా నా స్వయంవరం మొదలు పెట్టేద్దాం. బాజంత్రీలు వాయించండి వాయించండి. ఎవరక్కడ? మొదటి ముద్దాయిని ప్రవేశపెట్టండి. తెంగరదానా, ఇది కోర్టు కాదు, నువ్వు జడ్జివి కాదు. ఇక్కడ నీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి. మొదటి పెళ్లి కొడుకుని ప్రవేశపెట్టండి అనాలి. సాలి అమ్మగారు, మొదటి పెళ్లి కొడుకుని ప్రవేశపెట్టండి. నమస్కారం అండి, నా పేరు చిట్టుబాబు, సౌండ్ ఇంజనీర్. నమస్తే నమస్తే. మీరు చూడ్డానికి చాలా బాగున్నారు. మీ కాస్ట్యూమ్ కూడా నాకు నచ్చింది. ఏంటిది నోట్లోనే కొనుక్కుంటుంది? కరెస్టే. సీత, నీకితను నచ్చాడా? నచ్చాడమ్మగలు. ఇదిగో సిట్టుబాబు, నేను నీకు నచ్చానా? గిల్లుతున్నవేటి నచ్చానని అడుగుతుంటే? ఓ సదా, గట్టిగా మాట్లాడితే గాని ఈ సిట్టుబాబుకి వినబడదండి. బాగున్నావు, పర్లేదు. మా రామలక్ష్మి అంత కాకపోయినా బాగానే ఉన్నావు. రామలక్ష్మి ఎవరు? ఓ సదా, రామలక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్. వాళ్ళ అయ్య కోసం నన్ను వదిలేసింది, దొంగ మొహం. అందుకే నేను చూసుకోవడానికి నేను వచ్చాను. ఓ అవును, మీరు ఏం చేస్తుంటారు? ఏ ఊర్లో అయినా పొలాల నీళ్ళెట్టాలంటే రైతులు ఆకాశం వైపు చూస్తారు. మా ఊర్లో అయితే నా వైపు చూస్తారు. ఇంజిన్ పని చేస్తానండి. మా ఇంజిన్ పనికి కులాల గోత్రాలు ఉండవండి. ఏ సేనైనా తడిపెద్దంతే. అన్నట్టు మీరు డాన్స్ బాగా వేస్తారు కదా, ఒక 2 స్టెప్పులు వేయొచ్చు కదా, మా సీత చూస్తది. హాయ్, వినపడేట్టు కాదురా, కనపడేట్టు కొట్టండి. టుంగురు 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 డుముకో టుంగురు టుంగురు టుంగురు. మీరు నాకు బాగా నచ్చారు. నాకు ఈ పెళ్ళి ఓకే. నాకు ఈ పెళ్ళి ఓకే. నాకు ఈ పెళ్ళి ఓకే. చవిటి నా కొడక, నాకు ఈ పెళ్ళి ఓకే. చిట్టిబాబు,
బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు ఈ పెళ్ళి వద్దండి. మా నాన్న బయటికి పోరా చెవిటినా కొడుకు అంటేనే ఒప్పుకోలేదు. అలాంటిది తెంగరదంటే ఎలా తీసుకుంటాను? నాకు ఈ పెళ్ళి వద్దండి, వెళ్ళిపోతాను. చిట్టు బాబు, నీకు ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించట్లేదని కోపంలో అలా అలిసేశాను. సారీ. ఈ చిట్టుబాబు చెవులోకి మాట్లాడడం కట్టం గాని ఒక్కసారి వెళ్ళింది అనుకోండి, ఆ మాట అక్కడే ఉండిపోద్దండి. హాయ్. అమ్మగారు, చిట్టు బాబు వెళ్ళిపోయాడు. మరి నీ మాటలకు తను బాగా హట్ అయినట్టున్నాడు. సర్లే, మిగతా వాళ్ళు ఉన్నారు కదా, చూద్దాం. నెక్స్ట్ ఎవరో రండి. He's on the way to do something. హలో గబ్బర్ సింగ్ ఫౌజియం. మీ లక్ష్యం చూడ్డానికి హీరోలా ఉన్నాలు. నేను హీరోని కాదు, విలన్ని. ఐఆమ్ గబ్బర్ సింగ్. గబ్బల్ సింగాలు మీలేం చేస్తుంటారు? తింగరదనా, కళ్ళు కనిపించట్లేదంటే ఆయన పోలీస్. ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. గబ్బల్ సింగాలు ముందైతే నాకు కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి మీరు కంప్లీట్ చేయాలి. ఈ గబ్బర్ సింగ్ ఎవరి మాట విండు, నా మాటే నువ్వు వినాలి. సరే, మీరు చెప్పండి, మా సీత చేస్తది. అంతాక్షరి ఆడాలి. నేనా? ఆ, నువ్వే. నేను ఇచ్చిన అక్షరంతో నువ్వు పాట పాడాలి. ఆ పాట నాకు నచ్చితే నిన్ను యాక్సెప్ట్ చేస్తా, లేదంటే యు ఆర్ రిజెక్టెడ్. గబ్బల్ సింగాలు, ఇక్కడ స్వయంవరం జరుగుతుంది. నాకు నచ్చితే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, మీరు నన్ను చేయడం కాదు. మీకేమైనా తిక్కా? అవును, నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. సరే చెప్పండి, చేస్తాను. జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏది, ఎనర్జీ ఏది? చెప్పండి, చేస్తాను. నీ అక్షరం రా, పాడు. చచ్చింది గొర్రె, దీనికి రాందే అది. లోజ్ 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 లోజా పువ్వా, లోజా పువ్వా, లోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా, నవ్వే పువ్వా. రోజా పువ్వుని లోజా పువ్వు చేసావు కదా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు నవ్వొస్తుందా? నీకు నవ్వొస్తుందా? నేను జోక్ చేస్తానా? పాయింట్ బ్లాక్ లో కనిపెడితే నీకు నవ్వొస్తుందా? నవ్వొస్తుందా? రాట్లేదు. భయపడింది. అయినా సీత, నువ్వు నాకు నచ్చలే. నేను ఇచ్చిన అక్షరంతో నువ్వు సరిగ్గా పాట పాడలేదు. అలాగే నేను సీరియస్ గా ఉంటే నువ్వు జోక్ వేసావు, అందుకే యు ఆర్ రిజెక్టెడ్. గబ్బల్ సింగాలు, నాకు లా అక్షరం పలకడం రాదు, అందుకే పాట సరిగ్గా పాడలేకపోయాను. ఇందాక ఫ్లోలో నవ్వు వచ్చేసింది. సారీ ఫర్ మై ఆల్ మిస్టేక్స్. ప్లీజ్, నేను చాలా మంచిదాన్ని, నన్ను పెళ్లి చేసుకోండి. వద్దు సీత, నేను కరెక్ట్ కాదు. ఒకవేళ కాదనుకో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే, ఈ గబ్బర్ సింగ్ అని ఎందుకురా పెళ్లి చేసుకున్నా నన్ను నువ్వు బాధపడకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. అమ్మగారు, గబ్బల్ సింగ్ కూడా వెళ్ళిపోయాడు. ఊరుకో సీత, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఏడవకు. నెక్స్ట్. ప్రీతి, పెడిగ్రీ తింటావా, పార్లిజీ తింటావా బేబీ? ఈయనేంటి కుక్కతో మాట్లాడుతున్నాడు? సీత, ఆయన గర్ల్ ఫ్రెండ్ కి వేరొకరితో పెళ్ళైపోయింది, అందుకే అప్పటి నుంచి ఆయన ఇలా అయిపోయారు. కుక్క పిల్లకి ప్రీతి అని పేరు పెట్టుకొని పెంచుకుంటున్నారు. రేయ్, నా ప్రీతిని వాకింగ్ కి తీసుకెళ్ళండి రా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేటి? హాయ్, ఐఎమ్ డాక్టర్ అర్జున్ రెడ్డి. అర్జున్ గారు, మీలు, మీ వాయిస్, మీ గడ్డం చాలా బాగుంది. నా కోసం ఏమైనా కొంచెం మాట్లాడండి. అన్నట్టు సీత, ఆయన స్పీచ్లు బాగా చెప్తారు, అది కూడా ఇంగ్లీష్ లో ఒక్క పదం కూడా వాడకుండా అచ్చ తెలుగులోనే చెప్తారు. అర్జున్ గారు, నా కోసం మాట్లాడతారా ప్లీజ్?
మీకు అర్థమయ్యేలా ఒక్క పదం కూడా ఆంగ్లం వాడకుండా చెప్తున్నా, సరిగ్గా వినండి. ఉమ్, ఇంతకు మునుపు నా జీవితంలో ఒక అమ్మాయి చేరింది. ఆ పిల్లంటే నాకు చాలా ఇష్టం. మీరు నన్ను బలవంత పెట్టడాలు, ఇబ్బంది పెట్టడాలు లాంటివి చేయకండి. నేను ఆ పిల్లని మినహాయించి ఇంకెవ్వరిని ఇష్టపడను. కక్కుర్తి పడకండి. ఈ పెళ్లి చూపులయ్యే కొద్దీ మీకు కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈయనేంటి బెదిలిస్తున్నాడా? బెదిరించడం లేదు, అలా మబ్బు మొహాలు పెట్టకండి. నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఈ ప్రక్రియలో. అర్జున్ గారు మీరు స్పీచ్ చాలా బాగా మాట్లాడారు. మీరు నాకు నచ్చారు. ఈ నాకు ఓకే. ఒసే తింగరదానా, ఇంతసేపు ఆయన మాట్లాడిన దానిలో నీకు ఇది అర్థమైందా? ఈ పెళ్లి చూపులు ఆయనకి ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి? ఎవడ్రా వాడు? రేయ్! అర్జున్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? వాకింగ్ కి తీసుకెళ్తుంటే నా ప్రీతి మీద ఎవడో బురద పోసిండంట. కుక్క పిల్లే కదా, పర్లేదులే. నాకు ప్రీతి అంటే చాలా ఇష్టం. మనకి ఏమైనా అయితే మనం పోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరుంటారు. అది నా లైఫ్ లో ఆ పిల్ల. కుక్క పిల్ల. ఆ కుక్క పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్. అండర్స్టాండ్? లెడ్డి లెడ్డి, అమ్మగారు అర్జున్ కూడా వెళ్ళిపోయాడు. పోతే పోనీలే, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఆ వచ్చే వాళ్ళకైనా నువ్వు నచ్చితే అంతే చాలు. అయినా స్వయంవరం నీకు పెట్టినట్లేదు, వాళ్ళకి పెట్టినట్టుంది. కూర్చోండి. నెక్స్ట్. హే గూగుల్, లొకేషన్ రీచ్డ్. హాయ్. హాయ్, ఐఎమ్ రాజా, రాజా ది గ్రేట్. ఇదేటమ్మగలు ఈయన కిందకు చూస్తున్నాడు? సీత, ఆయనకి కనబడదు, హిస్ బ్లైండ్. కనపడదా? మళ్ళీ చేతిలో కల్లేది? నాకు కొంచెం సోక్ ఎక్కువ. అయినా నాకు నమ్మబుద్ధి కావడం లేదు. టెస్ట్ చేసుకోండి. ఇవెన్నెళ్ళు? 3. ఆ? ఇవెన్నెళ్ళు? 5. కలెక్ట్గా చెప్పేస్తున్నావేటి? ఏమండి, నాకు సుళ్ళు ఎక్కువ, అలా కలిసి వచ్చేతనే. సరే, లాస్ట్ అండ్ ఫైనల్. ఇవెన్నెళ్ళు? అసలు పెట్టారా లేదా? పెట్టిందండి. అయితే 4. ఆ, ఇప్పుడు నమ్మాను. కానీ అమ్మగారు బ్లైండ్ అయితే ఇతను నన్ను ఎలా చూసుకుంటాడు? ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎలాగో సెట్ అవ్వలేదు, ఇంక ఇతను కూడా సెట్ అవ్వడేమో. డోంట్ వరీ సీత, నీ మ్యూజిక్ కి హ్యాపీనెస్ యాడ్ చేసే వెళ్తాను. దేవుణ్ణి అడిగేశాను. సర్లే, అది పక్కన పెట్టు. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నాకు ఇంటి పనిలో, వంట పనిలో ఎలా సహాయపడగలరు? నేను బాగా కట్ చేస్తాను, కూరగాయలు, పళ్ళు, కాయలు అన్నీను. అవునా? అయితే ఇది కూడా టెస్ట్ చేద్దాం. కానీ మీకు కనబడదు కదా. ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఇదిగోండి, కట్ చేయండి. అమ్మగారు, నేను ఇక్కడ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీలేంటి డిస్టర్బ్ చేస్తున్నారు? ఉల్లిపాయల్ని, టమాటాల్ని ఇలా కూడా కట్ చేస్తా, అది కూడా గాల్లో. సీత, ఉల్లిపాయలు టమాటీలు అయితే పర్వాలేదే, పచ్చిమిరపకాయలు కూడా ఇంత కరెక్ట్ గా కట్ చేసాడే. ఎన్ని కళ్ళు నన్ను చూస్తున్నా, ఎంతమంది నా వైపు వస్తున్నా, మీరు చూసే చూపు, పీల్చే శ్వాస, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ మై కంట్రోల్. లాజా, ఐ మీన్ ప్లేస్ లాజా ది గ్రేట్. ఇప్పుడు మీరు నాకు నచ్చారు. కానీ నువ్వు నాకు నచ్చలేదే. అదేంటలా? నన్ను చూడగానే ఓకే చేయకుండా నాకు టెస్ట్లు పెట్టావు. అది నాకు నచ్చలేదు, అందుకే నేను హర్ట్ అయ్యాను. లాజా అంటే కళ్ళు అన్నవి ఇంపార్టెంట్ కదా, అందుకే అంతసేపు ఆలోచించాను. అవును, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. నోర్మే, ఆ నైనా లేకుండా 10 గెలను కుమ్మేస్తున్నాం ఇక్కడ. సర్వేంద్రియానం సర్వం ప్రధానం. అంటే ఇప్పుడు మీకు కూడా నేను నచ్చలేదా? అమ్మగారు, మీ సీత ముఖ చిత్రం ఏంటి? దురాశకి దుఃఖానికి మధ్య నలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం. రాజా, అమ్మగారు లాజా కూడా వెళ్ళిపోయాడు. రాజా వెళ్ళిపోతే ఇంకొక కాజా వస్తాడులే, నువ్వురా. నచ్చలండి. టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తిరు పట్టది తిన్ మారా టిల్లు బట్టు
వచ్చింది. మీ పేలు? మై నేమ్ ఇస్ డీజే టిల్లు. టిల్లు అంటే బొరా అని ఉంటుంది మళ్ళా. నిన్ను మార్నింగే రమ్మన్నాను కదా, ఎందుకు ఇంత లేట్ అయింది? ఎందుకంటే వచ్చేటప్పుడు పోలీసుడు పట్టుకుండు. ఓవర్ స్పీడింగ్ 120 స్పీడ్లో వచ్చినా నేను. మస్తు రూల్స్ మాట్లాడి 500 అడిగిండు. 1000 రూపాయలు ఇచ్చిన నేను. గెస్ వై అన్న వచ్చేటప్పుడు కూడా నేను అదే స్పీడ్లో వస్తానని చెప్పిన. అట్లుంటది మరి టిల్లుతోని. మీ కాన్ఫిడెన్స్ కి, మీ గలగల మాట్లాడే మాటలకి ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు ఏం చేస్తారో తెలుసుకోవచ్చా? గిట్లా పెళ్లిలోనా శవాల ముంగట డీజే కొట్టింది మనమే. అవును, మేం కూడా చాలా విన్నాం. మా సీత కోసం ఒకసారి డీజే కొట్టవా? కొడతా. మీ సీత కోసం సౌండ్ సిస్టమ్ లేకున్నా కొడతా. హే హైవా హైవా, ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు నాకు నచ్చారు. నీ గురించి కూడా మస్తు కథలు విన్నాలే. తింగరతనానికి బ్రాండ్ అంబాసిడర్ అంట కదా నువ్వు. కానీ నేను పెళ్ళయ్యాక మార్చుకుంటాను. నాకు నమ్మకంలే. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావా రాధిక? లాదిక లాదిక ఎవరు? నా పేరు సీత. నీ పేరు సీతేమో గాని నువ్వు మనిషి అయితే 100% రాధికవు. నువ్వు ఒక రాధికా జాతికి చెందిన ఆడపడుచు. నువ్వు మీరందరూ ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. మీరు ఆ కాలేజ్ ఏడో ఉండదు, అది ఆడేదో గుట్ట మీద ఉంటది. ఆ గుట్ట మీద రాధికలందరూ లైన్ గా నించుని బైనోస్కో వేసుకుని చూస్తా ఉంటారు, ఈ టిల్లె లాంటి లప్పగా ఏడ దొరుకుతారా అని. పోయినసారి మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. మస్తు ర్యాగింగ్ చేసింది నన్ను. చాలా బాగా ఎంజాయ్ చేసిన. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లు, ఐఎమ్ నాట్ లాదిక, ట్రస్ట్ మీ. నేను ఇంత పెద్ద డైలాగ్ చెప్పినాక కూడా నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా రాధిక? నువ్వు నాకు మళ్ళా రాధికను గుర్తు చేసినావు కాబట్టి నో, నాకు ఈ పెళ్ళొద్దు. టిల్లు, టిల్లు, కనీసం నువ్వైనా మా సీతను పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. పెళ్ళి అయితే చేసుకోలేను కానీ మీ సీత పెళ్ళికి పిలువుర్రి, వచ్చి డీజే కొడతా. గుర్తుపెట్టుకో, 9609333322. ఎనీ ఫంక్షన్ ఇన్ ద జంక్షన్ కాల్ మీ. ద నేమ్ ఇస్ డీజే టిల్లు. అమ్మగారు, వచ్చిన వాళ్ళెవరు నాకు ఓకే అవ్వట్లేదు. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళే నిన్ను రిజెక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నువ్వు నచ్చుతావు. షోర్? షూర్, పక్కా? పక్కా. అయితే ఓకే. నెక్స్ట్ ఎవరమ్మా? రావాలి. నమస్కారం అండి, నా పేరు దువ్వాడ జగన్నాథం, శ్రీ వసస్రా గోత్రం. మీరు పంతులా? అవును సీత. ఏమయ్యా జగన్నాథం, మా సీత ఎలా ఉంది? ఒక్క మాటలో చెప్పాలంటే సూపరో వ్యహ. మీ పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి నేను షార్ట్ కట్ లో డీజే అని పిలుస్తా. డీజేయా? దువ్వాడ జగన్నాథం డీజే. తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో పిలవకుండా ఏం షార్కట్లు నా పిండాకుడు. అది కాదు డీజే, ఫ్యూచర్ లో మనకి పెళ్ళయ్యాక నీకు ఏదైనా ముద్దు పెళ్లి పెట్టాలి కదా, ఇప్పుడు నుంచే పెట్టేస్తున్నా. సలదంతా పక్కన పెట్టి గాని ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను వంట పని చేస్తానండి, మాకు క్యాటరింగ్ కూడా ఉంది. మా ఊర్లో ఎవరి పెళ్ళిళ్ళైనా ముహూర్తాలు పెట్టింది మేమే, భోజనాలు పెట్టింది కూడా మేమే. హాయ్, మీకు వంట కూడా వచ్చా? నాకు కూడా వచ్చు. నా వెరైటీ వంటలు బాగుంటాయని చాలా మంది చెప్పారు. ఇప్పుడు నీ వంటల కోసం ఎందుకు సీత? బాబు డీజే, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా, మా సీత కోసం ఏదైనా చేసి తీసుకురా. నిర్మోహమాటంగా చేసి తీసుకొస్తానండి. స్పెషల్ గా అల్లం టీ చేసి తీసుకొస్తాను. 2 నిమిషాలు వెయిట్ చేయండి. వంటగది ఎక్కడా? అమ్మగారు, నాకు ఈ వంటల మాస్టర్ భలే నచ్చేసాడు. మేమిద్దరం కలిపి పెళ్ళయ్యాక ఒక మంచి హోటల్ పెట్టేస్తాం. అబ్బా. A few moments later.
ఇంకే మా సీత ఇంప్రెస్ అయిందంటే నువ్వు ఓకే అయిపోయినట్టే. ఇంత బాగా టీ పెట్టినందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఏమిటండి ఇది, ఇలా మీద మీద కూర్చేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని? మెసేజ్ కార్డ్ డీజే. మీ వంట తీలు మాట తీలు నాకు బాగా నచ్చాయి. ఇంకా మీరు కూడా ఓకే అంటే నాకు ఓకే అండి. ఆలస్యం చేయకుండా ముహూర్తాలు అవి పెట్టేసుకుందాం. మీకు ఏం కావాలన్నా 3 పూటలే ఉండి పెడతాను కదా. నాకు 3 పూట్ల చికెన్ మటన్ వండి పెడితే చాలు. అయ్యో అపచారం. నేను అచ్చమైన నిత్యమైన స్వచ్ఛమైన పండితున్నండి. నా చేతులు మాంసాహారం ఉండవా, నా బొంగు బోసాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆ పని చెయ్యను బ్యాహ. సారీ జగన్నాథం, మా సీత ఏదో తెలియక అన్నది. తెలిసందో తెలియకందో నా మనోభావాలైతే దెబ్బతిన్నా. నేను ఈ పెళ్లికి అంగీకరించను. డీజే నువ్వు అలా వెళ్ళిపోతే ఎలా? చెప్పాను కదండి, నాకు ఈ పెళ్లి వద్దో బ్యాహ. అమ్మగారు డీజే కూడా వెళ్ళిపోయాడు. నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఈ స్వయంవరం వద్దు. ఒసే తింగరదానా, నువ్వు వాడే తింగర మాటల వల్లే వాళ్ళందరికీ నువ్వు నచ్చట్లేదు. ఇంకా ఒక్కరే ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా మాట్లాడావనుకో ఖచ్చితంగా ఓకే అయిపోతుంది. సరే వాళ్ళ ముందు అమ్మ నన్ను తర్వాత చూద్దాం. వచ్చి కూర్చో. అమ్మా ఇంకా ఎవరున్నారు, రావాలి. అమ్మగారు ఇతను చూడ్డానికి చాలా అమాయకుడిలా ఉన్నాడు కదా. స్వాతిముత్యం సినిమాలో శివయ్య క్యారెక్టర్ సీత చాలా అమాయకుడు. నాకు తెలిసి ఈయన నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాడు. శివయ్య మీకేమొచ్చు? నాకు పాటలు పాడడం వచ్చు, పాడమంటారా? పాడు పాడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ, గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. శివయ్య సూపర్ గా పాడు. నువ్వు నాకు నచ్చావు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నాకు తెలీదు, మా నాయనమ్మకే తెలుసు. పోనీ నీకు నచ్చానా? ఏమో నాకు తెలీదు, మా నాయనమ్మకి తెలుసు. అన్ని మీ నాయనమ్మకి తెలిస్తే మీ నాయనమ్మని తీసుకురాలేకపోయావా? నువ్వెందుకు వచ్చావు? నాకు తెలీదు, మా నాయనమ్మకే తెలుసు. ఈడవడం గలు ఏమడిగినా తెలియదంటున్నాడు. పిచ్చోడా ఏంటి? ఎందుకురా కొట్టావు? నన్నెందుకురా కొట్టావు? నువ్వే కదా నన్ను పిలిచావు. అదే తమ్ముగారు మన ఇద్దరు నెల కొట్టేసి వెళ్ళిపోయాడు. ఏమోనే సీత, ఈ మధ్య ఎవరికి ఎప్పుడు పిచ్చిలేస్తుందో కూడా తెలియట్లేదు. కానీ అమ్మగారు స్వయం వాళ్ళకి ఎంతమంది వచ్చారు, కనీసం మొక్కలకు కూడా నేను నచ్చలేదు. ఫీల్ అవ్వకే సీత, వచ్చిన వాళ్ళు ఎవరికి మనతో రాసి పెట్టలేదు. అయినా వాళ్ళు నీ తింగరతనం వల్ల నీ మాటలు నచ్చక వెళ్ళిపోయారు, కానీ నువ్వు నచ్చక కాదు సీత. మళ్ళీ ఇప్పుడు నాకు దిక్కేవాళ్ళు అమ్మగారు. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? దీనికి ఒక పరిష్కారం ఉంది. నీ తింగరతనం తెలిసిన వాళ్ళు, నిన్ను భరించే వాళ్ళు, నీ గురించి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, చిటికలో పెళ్లి చేసేస్తా. అలా అయితే ఒకరు ఉన్నారు అమ్మగారు. ఎవరు? ఇంకెవరు? నన్ను ఇంటికి తీసుకొచ్చిన మహానుభావుడు, నన్ను ఇంటికి పనమ్మాయిగా పరిచయం చేసిన మహాయోధుడు మన అయ్యగారు. మా ఆయన? అవునమ్మగారు, మీకు అయ్యగారికైతే నా గురించి బాగా తెలుసు. నా తింగల్తనాన్ని మీలైతేనే తట్టుకోగలరు. కాబట్టి నేను అయ్యగారిని పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లో ఉండిపోతా. అమ్మగారు 2 అవుతా. అవునా? నువ్వు అమ్మగాలైతే మరి నేనేం చేయాలమ్మా?
ఇది మళ్ళీ బాగుంది. మీ ప్లేస్ లోకి నేను వస్తున్నప్పుడు నా ప్లేస్ లోకి మీరు లాలేటి. ఎప్పుడు ఉన్న చోటే ఉండిపోతాను, కదలనంటే ఎలా అవుతుంది అమ్మగలు? కదలండి. నేను మీ ప్లేస్ లోకి వస్తాను, మీరు పని మనిషి ప్లేస్ లోకి రండి. వస్తానే. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నా మొగుడికే పెంట పెట్టావు కదే నిన్ను. అమ్మో 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 నంగనాచి ఎన్ని వేషాలేసింది, ఆఖరికి నా కొంపే కూల్చాలనుకుందా? గైస్, ఈ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయితే అయ్యాయి గాని నెక్స్ట్ మాత్రం ఎవరో ఒకరిని సెట్ చేసి దీనికి ఇలా పెళ్లి చేసి అలా పంపించేస్తా. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి. ఈలోగా బోర్ కొట్టకుండా మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేసేయండి. యాక్టింగ్ చేసిన చాలులే. కాలంలో ఓకే 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 ఎదవా ఎదవ బావాడు. పొలాలు నీళ్ళెట్టాలంటే వాట్ ఐ టాకింగ్. మొదటి ప్రవేశం. ఏంటి మమ్మీ ఎవడీడు? లోజ్ 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 లోజా పువ్వా లోజ్ లోజ్. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. నువ్వు బాధపడకపోతే మొత్తం కలిపి పర్లే పర్లే పోని ఏంట్రా ఇది? ఒక అమ్మాయి అంటే చాలా ఇష్టం. మంచిగా ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. నాకు ఇంతకు మునుపు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? సీత దేవుడు ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? నీ బొందరా నీ బొంద. నాకు నచ్చలేదు. నేను చెప్పిన ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మై నేమ్ ఇస్ డీజే టిల్లు టిల్లు టిల్లు. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్ లో ఎప్పుడు? రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే ఏంట్రా ఇది? నా చేతితో మాంసాహారం వండడం. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మై మొహం పగిలిపోద్ది. ప్రపంచం అంతా దొంగ నా కొడుకుని.